హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. తెలంగాణలోని 11 జిల్లాల భూములకు రెక్కలు. త్రిపులార్ను ఆనుకొని రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు కోసం సుమారు 100 మీటర్లతో భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంతో పాటే రైల్వే లైన్ కోసం మరో 50 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర దక్షిణ భాగాలు కలిపితే సుమారు 400 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. రీజనల్ రింగ్ రైలు రానుండడంతో 11 జిల్లాలలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రానున్న ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పెరగనున్నాయి. దీంతో రియల్ భూమి మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఏఆర్ పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డు త్రిపులార్ అలైన్మెంట్ ఖరారు చేస్తూ హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి 8 జిల్లాలు 33 మండలాల పరిధిలోని 163 గ్రామాలకు చెందిన డిజిటల్ మ్యాప్, ఆయా గ్రామాల్లోని పలు సర్వే నెంబర్లతో కూడిన వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్లో పెట్టారు. త్రిపులార్ వెళ్లే గ్రామాలకు సంబంధించి వివరాలు నోటిఫికేషన్లో పొందుపరిచారు. అయితే రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో త్రిపులార్ అలైన్మెంట్ ఖరారు చేశారు. మొత్తం 364 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్లో దక్షిణ భాగంలో 201 కిలోమీటర్లు, ఉత్తర భాగంలో 163 కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. 50 మీటర్లలో రీజనల్ రింగ్ రోడ్డు వెంటనే రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దలతో సర్కారు చర్చలు జరిపాయి. మరోపక్క రింగ్ రైలుతో రవాణా వ్యవస్థ మెరుగుపడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రీజనల్ రింగ్ లైను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంబడే రైల్వే లైన్లు వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఉత్తర దక్షిణ భాగాలు కలిపితే రీజనల్ రింగ్ రైల్వే లైన్ దాదాపుగా 400 కిలోమీటర్లు అవుతుంది. త్రిపులార్ వెంబడే రైల్వే లైన్ వేస్తే ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా ఈ లైన్ వెళ్లే ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల రూపురేఖలు రాబోయే రోజుల్లో పూర్తిగా మారుతాయని విశ్లేషిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. మరో గ్రోత్ కారిడార్. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరిస్తున్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ చుట్టూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్కు వెలుపల బయట రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలుతో 8 జిల్లాల పరిధిలోని మరో గ్రోత్ కారిడార్ ఏర్పాటు కాబోతుందని అధికారులు తెలియజేశారు. రైలు మార్గాలతో సమీప ప్రాంతాలలో 100 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రియల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.